తులారాశి వారికి ఊహించని అద్భుతం. ఇరుగు పొరుగు వారు చూసి ఆశ్చర్యపోతారు. అక్టోబర్ 5న అతిపెద్ద వార్త వినబోతున్నారు. వీడియో చూడకపోతే చాలా మిస్ అయిపోతారు. తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశిగా పిలువబడుతుంది. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. అక్టోబర్ 5 నుండి తులారాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. అక్టోబర్ 5 నుండి కూడా వీరి యొక్క జీవితంలో మార్పులైతే సంభవించబోతున్నాయి. గతంలో ఉన్న మీ జీవితానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉండబోయే మీ జీవితానికి కొన్ని మార్పులు అయితే మీకు మీరుగానే చూడబోతూ ఉన్నారు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, మీ పర్సనల్ జీవితంలో కానీ చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. తులారాశిలో జన్మించిన వ్యాపార వ్యక్తులకు అంతా అనుకూలంగా ఉండే సమయం ఇదే అని చెప్పుకోవాలి. ఇన్ని రోజులు వ్యాపార పరంగా సామాన్యమైన ఫలితాలు చూసిన తులారాశి వారికి గురు గోచారం 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి చూడబోతున్నారు. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు కూడా అభివృద్ధిని కూడా చూడగలుగుతారు. గురు దృష్టి 3వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండడం వల్ల మిత్రులు లేదా పరిచయస్తులు సహాయంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలు పూర్తి అవ్వడానికి ఈ సమయం మీకు చాలా అవసరం పడుతుంది అనే చెప్పుకోవాలి. ఉద్యోగ రీత్యా కూడా తులారాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిజానికి తులారాశి వారికి ఒకరి కింద పని చేయడం అంటే అసలు నచ్చదు. కాబట్టి వీరు మంచిగా వీరికి వేరే ఒక బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటారు. ఈ సమయంలో ఇది వర్కౌట్ అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చేయవద్దు. ఉద్యోగాన్ని వదిలేసి పెట్టుకోవడం మాత్రం చేయవద్దు. గురు గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఇన్ని రోజులు మీకు నచ్చిన ఉద్యోగం ఈ సమయంలో చేసే అవకాశం కూడా ఉండబోతుంది. వృత్తిలో మార్పు కోరుకునే వారికి మార్పు కూడా కనిపిస్తుంది. పరిస్థితుల్లో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోవడం వల్ల మీకు ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక స్థితిలో అనుకూలత ఉంటుంది. గురు దృష్టి 11 మరియు 3వ ఇంటిపై ఉండడం వల్ల ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇవ్వడం వల్ల డబ్బు బాగా సంపాదించగలుగుతారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి చేసేటువంటి ఉద్యోగంలో కానీ లేదా మీ కుటుంబంపై డిపెండ్ అయి ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులకి డబ్బు బాగా సంపాదించగలుగుతారు. వారి ఉద్యోగంలో వారికి బాగా కలిసి రాబోతుంది. ఉద్యోగం చేస్తున్నా లేదా వ్యాపారం చేస్తున్నా కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి ఆలోచన కూడా లాభం వైపు వెళ్ళే విధంగా ఆలోచన చేయండి. అక్టోబర్ 5 నుంచి కూడా తులారాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. గ్రహాల స్థితుల్లో జరిగే మార్పుల కారణంగా ఏ మానవుడి జీవితంలో ఏ రోజు ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేసి చెప్పగలం. అక్టోబర్ 5 నుంచి కూడా తులారాశి వారి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే కష్టాలు దూరమయ్యే రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అదృష్టాన్ని చూడబోతున్నారు. కొన్ని మంచి వార్తలు కూడా వినబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్తలు కూడా వింటారు. ఖచ్చితంగా లాభదాయకమైన సమయాన్ని చూస్తారు. కోరుకున్న రీతిలో జీవితాన్ని మార్చుకునేందుకు ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది. మనకి అదృష్టం వచ్చినా కూడా దానిని ఉపయోగించుకోవడం అనేది మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. మన బద్ధకాన్ని
చూపిస్తే ఎంతో అదృష్టం వచ్చినా కూడా దానిని మనం ఉపయోగించుకోలేము. నిజానికి తులా రాశి వారికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువ. ఈ తెలివితేటల కారణంగానే మీరు లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఏ పని చేసినా కూడా తెలివిగా ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతాం అనుకుంటారు. ఇలాంటి ఆలోచన ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి మంచి అదృష్టం వినియోగించుకుంటే గనుక మంచి రోజులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. వీరి జీవితాన్ని వీరే నిలబెట్టుకోగలుగుతారు, లాభం కూడా చూడగలుగుతారు. కాబట్టి తులా రాశి వారు వచ్చినటువంటి ఈ అదృష్టాన్ని విడిచిపెట్టుకోకండి. కుటుంబ పరిస్థితి ప్రకారం చూసినట్లయితే గురు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోతాయి. ఇద్దరి మధ్యలో ప్రేమ బంధం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఏమైనా ఎడబాటు ఉన్నట్లయితే వాటిని మీరు నాశనం చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు కూడా ప్రతి విషయం గురించి కాన్సన్ట్రేషన్గా ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటుతో గొడవ పెట్టుకోవడం మంచిది కాదు. కాబట్టి ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించుకోవడం మాత్రమే కాదు, మీరు మంచి కోరుకునే వ్యక్తితో కూడా మాట్లాడి అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ప్రేమ అభిమానాలు పెరుగుతూ ఉంటాయి. ఇక ఆరోగ్య స్థితికి వచ్చినట్లయితే గనుక ఆరోగ్య స్థితిలో కూడా చాలా వరకు మంచి మార్పులు అనేవి చూస్తారు. రోగనిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి ఖచ్చితంగా పెట్టండి. ఏమైనా అనారోగ్య సమస్యలు అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. నిర్లక్ష్యం చేయకండి. నిజానికి తులా రాశి వారికి వీరి యొక్క పనిపై మాత్రమే దృష్టి పెడుతూ ఉంటారు. వారి ఆరోగ్యం గురించి ఆలోచించరు. అలా చేయడం మంచిది కాదు. ఆరోగ్యం గురించి కూడా వీలైనంత వరకు కూడా ఆలోచించుకోండి. తులా రాశి వారికి అక్టోబర్ 5 నుండి కూడా అనుకున్నటువంటి మార్పులు అనేవి చూడబోతున్నారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం కలగట్లేదు అని బాధపడేవారికి సంతాన యోగం కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ఇది లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అక్టోబర్ 5 నుండి కూడా ఏ పని చెయ్యాలి అనుకున్నా కూడా ఇది లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అక్టోబర్ 5 నుండి కూడా ఏ పని చెయ్యాలి అనుకున్నా కూడా ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి వినియోగించుకుంటూ మీరు చేయాలనుకున్న కొత్త పనులు కూడా చేసుకోండి. చూశారు కదా, తులా రాశి వారికి అక్టోబర్ 5న జరగబోయే మార్పులు ఎలాగా ఉంటాయో, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా పంపండి. వారికి కూడా ఉపయోగపడుతుంది. వారు కూడా వారి యొక్క జీవితంలో వచ్చే అవకాశాలను వదులుకోకుండా ఉపయోగించుకోగలుగుతారు. ఓం నమః శివాయ.